హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాజీని. అందరూ దేవీ నవరాత్రులు వైభవంగా జరుపుకుంటున్నారు కదండి. రేపటితో 10వ రోజు కదండి మహర్నవమి. అందరికీ మహర్నవమి శుభాకాంక్షలండి. అందరికీ ఈరోజు నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అమ్మవారి నవరాత్రులు మా ఊరి శివాలయంలో రంగరంగ వైభవంగా జరుగుతాయండి. ప్రతి సంవత్సరం కూడా ఈ ఉత్సవాలు నిర్వహించబడతాయి. అయితే మేము ఉండేది వైజాగ్లో అండి. మా ఊరు ఉమ్మడి విజయనగరం జిల్లా సాలూరండి. అయితే అమ్మవారికి సాయంకాలం వేళ జరిగే ఉత్సవాలను మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నానండి. మా ఊరు శివాలయంలో శివుడు పంచముఖేశ్వరుడుగా, అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా కొలువున్నారండి. ఇక విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి ఉపాలయాలుగా కూడా కొలువుతీరి ఉన్నాయండి. అయితే ఈ దేవి నవరాత్రుల అన్నాళ్ళు కూడా అమ్మవారికి విశేషమైన పూజలు, హోమాలు, ఉత్సవాలు నిర్వహించబడతాయి. ప్రత్యేకంగా అమ్మవారికి కోనేటిలో జరిగే తెప్పోత్సవం, అదేవిధంగా ఊంజల్ సేవ కమనీయం, రమణీయం అని చెప్పుకోవడంలో అతిశయోక్తి ఏమీ లేదండి. ఈ రెండింటిని చూడడానికి భక్తులు అయితే తండోపతండాలుగా తరలి వస్తారండి. ఇవన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ఇది మా గుడి ప్రాంగణంలో ఉన్న అమ్మవారి విగ్రహాలండి. అష్టాదశ శక్తి పీఠాలకు సంబంధించిన విగ్రహాలన్నీ ఈ విధంగా కొలువు తీర్చి ఉంచారండి. సమయాభావం వల్ల నేను అన్ని విగ్రహాలని సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయానండి. లేదు అంటే వినాయకుడి విగ్రహాలు, అదేవిధంగా విష్ణుమూర్తి అవతారాలు, అమ్మవారి అవతారాలు అన్నీ కూడా గుడి చుట్టూ ప్రాంగణంలోని నిర్మించబడి ఉన్నాయండి. ఈసారి ఎప్పుడైనా మీకు అవి నేను చూపిస్తాను. చూడండి జనసందోహం ఎంతమంది ఉన్నారో అమ్మవారి సేవలోని. ఇగోండి ఇక్కడ నుండి మన వీడియో ప్రారంభం అవుతుంది. అదిగోండి అమ్మవారికి తెప్పోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం ఒక తిథి ఎక్కువగా వచ్చింది కదండి. అందుకే అమ్మవారిని పారం తల్లి అవతారంలో ఈ రోజున కొలుచుకున్నారండి. పారం తల్లి అంటే పార్వతీదేవి అని అర్థం అండి. ఈవిడ మా ఊరి దగ్గర ఉన్న కొండపై ఉంటారండి. ఈ కొండనే మేము పారమకొండ అని పిలుస్తాము. ఇక్కడ ఈ అమ్మవారిని క్రీస్తు శకం 5వ శతాబ్దంలో జైనులు ప్రతిష్ఠించారటండి. ఈ విషయాన్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంటు నిర్ధారించి చెప్పిందండి. అమ్మవారు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటారండి. 32 చేతులతో పరమేశ్వరుడిని శిరస్సుపై ఉంచుకొని ధ్యాన ముద్రలో అమ్మ మనకు దర్శనమిస్తుందండి. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా ధ్యాన ముద్రలోనే ఉంటారండి. అటువంటి అమ్మవారిని ఈ అధిక తిథిలో మా గుడిలో ఇలా పూజించారండి. అమ్మవారిని కోనేటిలో ఆ తెప్పపై ఊరేగిస్తూ ఉంటే పూజారి గారు అమ్మవారికి షోడశోపచారాలతో పాటు అష్టోత్తర శతనామాలతో పూజ చేశారండి. ఇదంతా దేవాలయ ప్రాంగణంలోని ఒక భాగంలో నిర్వహిస్తున్న కార్యక్రమం అండి. ఇంకో భాగంలో అమ్మవారికి నృత్య బృందం కోలాటంతో అమ్మవారి సేవలో ఉన్నారండి. తెప్పోత్సవం చూస్తూ ఉండిపోవడం వల్ల నేను ఆ కోలాటం చూడలేకపోయానండి. వీడియో కూడా తీయలేకపోయాను. ఇదంతా అయిన తర్వాత అమ్మవారిని ఉత్సవమూర్తి ఉంటుంది కదండి, బాలా త్రిపుర సుందరి దేవి ఉత్సవమూర్తిని తీసుకొచ్చి రథయాత్ర చేస్తారండి. రథయాత్ర అంటే మా గుడి చుట్టూనే 3 సార్లు అమ్మవారిని రథంలో కూర్చోబెట్టి భక్తులందరూ ప్రదక్షిణ చేస్తారండి. రథాన్ని లాగుతూ అమ్మవారు ఉన్న రథాన్ని లాగుతూ ప్రదక్షిణ చేస్తారండి. అయితే ఈ విధంగా రథంలో ఆగుతూ ఉన్నప్పుడు ఆ జనసందోహంలో అమ్మవారు రథం పట్టుకొని 4 అడుగులు వేసే భాగ్యం నాకు కూడా కలిగిందండి. అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఇదంతా అయిన తర్వాత అదిగోండి అమ్మవారిని అలాగా ఉయ్యాల్లో కూర్చోబెడతారు. ఇంకా ఇక్కడి నుంచి అమ్మవారికి చేసే ఉపచారాలన్నీ చూస్తూ ఉంటే మనస్సు అద్వితీయమైన అనుభూతి పొందుతుందండి. నన్ను కొంచెం క్షమించండి, మాటలు తడబడుతున్నాయి. అదేనండి, మనకి శరీరం రోమాంచితం అవ్వటం, ఎంతోమంది భక్తులకైతే తెలియకుండానే ఆనంద బాష్పాలు వస్తాయండి. ఇదంతా నేను స్వయంగా అనుభూతి చెందే చెప్తున్నానండి. ఆస్థాన విద్వాంసులు ఉంటారండి. అతని గానంలోనే అమ్మవారికి చేయాల్సిన ఉపచారాలన్నీ చెబుతూ ఉంటారండి. పూజారి గారు అన్నీ అమ్మవారికి చేస్తూ ఉంటారు. అదిగోండి ఇక్కడ నుండి ఈ వీడియోలోని మీరే చూస్తారు ఏ విధంగా ఉపచారాలు అన్నీ జరుగుతాయి అనేది. నేను ప్రతిదీ కూడా మీకు వివరిస్తానండి. అదిగోండి పూజారి గారు ఆచమనం చేస్తున్నారు. ఆచమనం అయిన తర్వాత
ఇంకా అక్కడ విద్వాంసులు గారు ఉన్నారు కదండి, అతను గానామృతంతోనే ఇంకా అమ్మవారికి చేసే ఉపచారాలు చూస్తూ ఉంటే భక్తులు ఎంతో పారవశ్యం పొందుతారండి. అందులో నేను కూడా ఒక అర్థాన్ని ప్రత్యక్షంగా చూస్తే ఆ అనుభూతే వేరండి. మీరందరూ కూడా ఈ వీడియో ద్వారా చూసి తరిస్తారనేసి నేను ఈ వీడియోని తీసి పెడుతున్నానండి. అదిగోండి అతనే ఆస్థాన విద్వాంసులు, అతనే పాడుతారు. మీరైతే వీడియో మొత్తం చివరి వరకు చూడండి. అమ్మవారికి చేసే ప్రతి ఉపచారము మనం ఇంట్లో చిన్న చిన్న విగ్రహాలు పెట్టి చేసుకునే మనం ఎంతో అనుభూతి చెందుతాం కదండి. సాక్షాత్ అమ్మవారే ఉయ్యాల్లోనే వచ్చి కూర్చున్నట్టు ఉంటుంది. అది చూస్తే ఇంకా మరి మనకి మనసు ఎంతో సంతోషంగా ఉంటుందండి. తప్పకుండా వీడియో చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అయితే ఫ్రంట్ నుండి వీడియో తీద్దాం అనుకున్నాను కానండి, అసలుకి కుదరలేదండి. జనాలు మామూలుగా లేరండి, విపరీతమైన జనాలు ఉన్నారు. ఒక కార్నర్లో నిలబడి చాలా జాగ్రత్తగా వీడియో క్యాప్చర్ చేసానండి. ఈ మాత్రమైనా తీయగలిగాను మీ అందరికీ చూపించడం కోసమని. అదిగోండి ఇంకా ప్రారంభం అవుతుంది. అమ్మవారికి గానంతోనే అతను అభిషేకం చేస్తారు. పూజారి గారు చేయాల్సిన ఉపచారాలన్నీ పూజారి గారు చేస్తారు. తను పాడింది కూడా వీడియోలో పెడదాం అనుకున్నాను కానండి, ఈ సౌండ్ కొంచెం డిఫరెంట్గా వచ్చిందండి, డిస్టర్బెన్స్గా అనిపిస్తుందేమో అని పెట్టలేదు. అంబా సాంబవి చంద్రమౌళిరబల పర్ణా ఉమా పార్వతీ కాళీ హైమవతి శివా త్రినయని కాత్యాయని భైరవి సావిత్రి నవయౌవన శుభకరి సామ్రాజ్యలక్ష్మీ ప్రదా చిత్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి. ఈ అష్టకం మొత్తం పాడుతూనే అమ్మవారికి చేయాల్సిన ఉపచారాలన్నీ చెప్తారండి అతను. పూజారి గారు అన్ని ఉపచారాలు అంత చక్కగా చేస్తారండి. చూడడానికి వినడానికి అయితే మనకి ఎంతో అద్భుతంగా ఉంటుందండి. చూడండి అదిగోండి ప్రారంభించారు. ఆవాహయామి అనగానే ఆవాహయామి పువ్వులు సమర్పించడం, అదేవిధంగా ప్రతి ఉపచారం చేస్తారండి. మీరు ఈ వీడియోలోని అలాగ చివరి వరకు వీక్షించడానికి ప్రయత్నించండి. అమ్మవారికి మనం చేసే షోడశోపచారం అంతా కూడా చేస్తారండి. ఆ గానంతోనే నేను ఆ గానం పెట్టలేకపోయినందుకు బాధపడుతున్నానండి. నా మాటల కన్నా ఆ పాట వింటే చాలా అద్భుతంగా ఉంటుందండి. అమ్మవారిని వర్ణిస్తూ ఆహ్లాదకరమైన వాతావరణం చాలా అంటే చాలా బాగుంటుందండి. అమ్మ సన్నిధి కన్నా మనకి మించింది ఇంకోటి ఏమీ ఉండదు కదండి. అలాగే అక్కడ కూర్చున్నంతసేపు ఇంకా ఈ లోకంతో ఉన్న ఇవన్నీ కూడాను మనం మర్చిపోతాము. అమ్మ దగ్గర ఉన్న భావం, ఆ భావం వేరే లోకంలోకి వెళ్ళిపోయినట్టు ఉంటుందండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అదిగోండి ఆచమనం చేపిస్తాం కదండి మనము. హస్తయోః ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి అన్నీ చేస్తాం కదండి, అవన్నీ చేశారు. అలా ప్రతిదీ అతను గానం ద్వారా చెప్తారండి. పూజారి గారు అలా చేస్తూ ఉంటారు. అంతే, ఇంకా మాటలు కూడా నాకు సరిగ్గా మాట్లాడడానికి కూడా రావటం లేదండి. అంత అంటే అంత అద్భుతంగా ఉంటుంది అన్నమాట. నేనైతే ఎక్కడా కూడా చూడలేదండి ఇలాంటి ఒక కార్యక్రమాన్ని. ఎన్నో గుళ్ళు తిరుగుంటాం కానీ నేను ఇలాంటి కార్యక్రమం ఎక్కడా చూడలేదు. అందుకే నా మనసుకు చాలా దగ్గరగా ఉంటుందండి. ఈ కార్యక్రమం చూడటం కోసమే ప్రత్యేకించి నేను ఊరు వెళ్తాను. దేవి నవరాత్రుల్లో ఒక్కరోజైనా ఈ సేవలు చూస్తే బాగున్ను అని చెప్పి ప్రత్యేకించి ఊరెళ్ళి వస్తామండి మేమైతే. మా పిల్లలు వాళ్ళకి కూడా చాలా ఇష్టం అండి. చూడండి అదిగోండి ఆచమనం అంతా పూర్తి అయిన తర్వాత ఇంకా మిగిలిన ఉపచారాలన్నీ చేస్తారు. స్నానం అయిపోయిందండి. అదిగోండి వస్త్రం సమర్పిస్తున్నారు అమ్మవారికి. ఎన్ని చీరలో అండి, అమ్మకేం తక్కువ కదా. చూడండి ఎన్ని చీరలు. వస్త్రం సమర్పయామి అనగానే భక్తులు తెచ్చి ఇచ్చిన చీరలు అన్నీ అమ్మవారికి సమర్పిస్తారండి. ఆ రోజుటికండి అవి. ప్రతిరోజు ఇలానే జరుగుతుంది. జనాలు కూడా అలాగే వస్తారండి.
అయిపోయిందండి. వస్త్రం సమర్పయామి అయిపోయింది కదండి. ఇప్పుడు యజ్ఞోపవీతం. అయితే ఇక్కడ ఒక విశేషం ఏంటంటేనండి, అమ్మవారికి చేసే ఉపచారం ప్రతి వస్తువు కూడా భక్తులకి చూపిస్తారండి. భక్తులు అలా నమస్కరించుకుంటారు. మనం దూరం నుండే నమస్కరించుకొని అనుభూతి చెందుతాము. చాలా అంటే చాలా బాగుంటుంది అది. చెప్పడానికి కన్నా మనం స్వయంగా అనుభవిస్తేనే దాని వాల్యూ తెలుస్తుంది మనకి. అగోండి యజ్ఞోపవీతం వేశారు. అదేవిధంగా చందనం సమర్పిస్తున్నారు అమ్మవారికి. ఇలాంటి ఉపచారాలన్నీ చేస్తారు కానండి, ఇలాగా భక్తులకి చూపించి చేయడం అన్నది అది ఎక్కడ జరగదు నాకు తెలిసి. అమ్మవారిని అలాగా ఈ శ్రీరాములు కళ్యాణం జరుగుతుంది కదండి, సీతారాముల కళ్యాణము బయటన, అలాగే అమ్మవారికి కూడాను మాకు మండపంలో అందరు భక్తుల ముందు కూర్చోబెట్టి చేస్తూ ఉంటే భక్తులందరూ చూడడానికి కంఫర్టబుల్గా ఉంటుందండి. ఎంతమంది జనం వచ్చినా ఇంకా ప్లేస్ ఉంది అన్నట్టే ఉంటుంది. చాలా జనాలు ఉంటారు. అది కూడా మీకు చూపిస్తాను వీడియోలోని. చూడండి అమ్మవారి కాటుకు పెడుతున్నారు. గాజులు వేస్తున్నారండి అమ్మవారికి. గజ్జలండి, అమ్మవారికి గజ్జలు సమర్పిస్తున్నారు. అదిగోండి జడ అమ్మవారికి. ఆయన రాజరాజేశ్వరి అని పాడుతుంటే ఇంక మేము అలాగా రాజరాజేశ్వరి అనుకుంటూనే ఉంటామండి. ఇంకా మరి నోరు ఆగదు ఇంకా కూడాను. భక్తి పారవశ్యంలోనే ఉంటాం భక్తులందరూ. అదిగోండి జడను చూడండి అలంకరిస్తున్నారు. కిరీటం, రత్న కిరీటం అండి. అది నిజంగా బంగారం కిరీటమే. అమ్మవారికి సమర్పిస్తున్నారు. ఎవరో భక్తులు సమర్పించారు అది. అదిగోండి సెంట్ అండి. అమ్మవారికి సుగంధ ద్రవ్యాలు అంటే ఇష్టం కదా, అందుకని పర్ఫ్యూము స్ప్రే చేస్తున్నారు. అద్దం దువ్వెన, ఇంకా అంతా ముస్తాబు అయిపోయింది కదా, అమ్మని చూసుకోమని అద్దము దువ్వెన చూపిస్తున్నారండి పూజారి గారు. మీరు ఎక్కడైనా ఇలాంటివి చూసుంటే నాకు ఒక మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు తెలిసి ఎక్కడ చూసున్నారు. అదిగోండి పూలదండ అమ్మవారికి. అవి శంఖం పువ్వులండి. ఎంత అంటే అంత అందంగా కట్టారు. మాల అయితే చాలా అద్భుతంగా ఉంది. నీలం శంఖాలతోని చూడండి ఎంత బాగుందో కదా అది. పూలమాలతో అలంకరిస్తున్నారండి అమ్మవారిని. ఈ వీడియో లెంతీగా ఉంటుందండి, కానీ చూస్తూ ఉంటే ఏ సౌండ్ లేకుండా చూసినా కూడా మనం మనసు లగ్నం అయిపోద్దండి. అమ్మవారికి చేసే సేవలు అంత అద్భుతంగా ఉంటాయి. నేనే ఎన్నిసార్లు చూసుకున్నానో అండి. పసుపు కొమ్ముల మాల అమ్మవారికి ఎవరో భక్తులు సమర్పించారు. తులసి మాల ఎవరికి కలిగింది వాళ్ళండి తెచ్చి పెడతారు. విరజాజుల మాల, ఈ వీడియో క్రెడిట్ అంతా మా చిన్న పాపకేనండి. అగండి అమ్మకి ధూపం వేస్తున్నారు. చెప్పాను కదండి, షోడశోపచారాలు ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా చేస్తారండి. ఎంత అంటే అంత అద్భుతంగా చేస్తారు. కన్నుల పండుగగా ఉంటుందండి. దసరా కన్నా ఎక్కువగా ఈ 9 రోజులనే బాగా ఎంజాయ్ చేస్తామండి మా ఊర్లో అయితే మాత్రం. ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా జరుగుతాయి ఇవన్నీ కూడాను. ధూపం అండి. ఆ వెనక్కి మీకు ఎల్లో కలర్ తెర కనిపిస్తుంది కదండి, దాని వెనుక దీపాలు ఉన్నాయండి. దీపం దర్శయామి అనగానే తీస్తారు.
అది మనం భక్తులే వెళ్ళి ఒక్కొక్కరు ఒక్కొక్కటి 1, 2 ఇలాగ వెలిగిస్తారండి. అది భగవంతుడి తల్లి దయ వల్ల నాకు ఆ భాగ్యం ఈసారి కలిగింది. నేను ఒక 2 దీపాలు వెలిగించి వచ్చాను. అదిగోండి దీపం దర్శయామి అనగానే కట్టెను తొలగిస్తారు. 2 కళ్ళు పట్టవండి చూడడానికి. ఆ దీపకాంతుల్లోని అమ్మవారి దర్శనం అవుతుంది. లైట్లన్నీ ఆపేస్తారు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. నాగహారతి ఇచ్చారు అమ్మవారికి. ఇంకా నైవేద్యాలు సమర్పిస్తున్నారండి. అనేక రకాల నైవేద్యాలు సమర్పించారండి. కొన్ని అయితే వీడియోలు మిస్ అయిపోయాను తీయడము, కానీ మ్యాక్సిమం కవర్ చేసామండి. మా చిన్న పాప చాలా జాగ్రత్తగా తీసింది ఇవన్నీ కూడాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత అండి అమ్మవారికి ఇంకా గాన కచేరీ చేస్తారండి. అతను ఓపిక ఉన్న వాళ్ళు ఉంటారు. ఇదంతా అయిపోయిన తర్వాత అమ్మవారి శయన మందిరంకి పంపించినంత వరకు అన్ని సేవలు చాలా చక్కగా జరుగుతాయండి. చూడడానికి ఓపిక ఉండాలి, కానీ రాత్రి 10 వరకు జరుగుతాయండి ఇవన్నీ కూడా, ఈ కార్యక్రమాలన్నీ కూడాను. అగోండి తాంబూలం, మీరు ఎక్కడైనా చూసారో లేదో తెలియదు, కిళ్ళీ రూపంలో కట్టేసి అమ్మవారికి చూడండి తాంబూలం ఎంత చక్కగా ఇస్తున్నారో, పంతులు గారు ఎంత చక్కగా అందజేస్తున్నారో. అమ్మవారి తాంబూలానికి విశేషమైన ఇది ఉంది కదండి, అద్భుతమైన ప్రాముఖ్యత ఉంది కదండి. మనకు చాగంటి గారి ప్రవచనాల్లో చెప్తారు అమ్మవారి తాంబూలం గురించి, అదే తాంబూల పెడుసు గురించి. ఈసారి ఎప్పుడైనా మీకు చెప్తానండి. అంతా అయిపోయిందండి. అమ్మవారికి అదిగోండి హారతి ఇస్తున్నారు. హారతి ఇచ్చిన తర్వాత మీకు ఈ వీడియో అంతా చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో మీ అభిప్రాయాన్ని నాకు ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎంత అద్భుతమైన దృశ్యాలు చూడాలి అని అనిపిస్తుంది కదండి అందరికీ, అందుకే షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోండి ఇంకా అమ్మవారికి ఈ షోడశోపచార పూజ సేవ అయితే అయిపోయిందండి. ఇంకా గాన కచేరీ సేవ అయితే మిగిలే ఉంది. అదిగోండి వింధ్యమర వేస్తున్నారండి పంతులు గారు, అలాగే పువ్వులతో అభిషేకం చేస్తున్నారు. దీంతో అమ్మవారికి షోడశోపచార పూజలు అయిపోయినట్టేనండి. దీని తర్వాత అతను విద్వాంసులు ఉన్నారు కదండి, పాటలు పాడుతారండి. చాలా అంటే చాలా బాగా పాడుతారు. ఆ జనసందోహంలో నిలబడి చాలా జాగ్రత్తగా వీడియోని అయితే క్యాప్చర్ చేసామండి. తప్పకుండా మీరు ఒక లైక్ ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకొని చూడండి జనాలు ఇప్పుడు వస్తారు, ఎంతమంది జనాలో చూడండి. అద్భుతంగా ఉంది కదండి ఆ అమ్మవారి సేవలో. ఈ ఆఖరి రోజున మీ అందరి కోసం ఈ వీడియో పెడుతున్నానండి. అందరూ చక్కగా చూసి ఆనందిస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.